పారు గట్టిగానే ప్లాన్ చేసింది కదా బ్రో. తనకిదే గోల్డెన్ ఛాన్స్. రుద్రని మళ్ళీ తన ప్రేమలో పడేసుకుంటే చాలు. గంగని సైడ్ చేయటం చాలా ఈజీ. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ బ్రో. సూర్య అన్నయ్య, టిష్యూ పేపర్లు రెడీగా పెట్టుకుందాం అన్నయ్య. ఎందుకు? వదిన మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తుంది కన్ఫర్మ్. రాత్రంతా ఇంటికి రాకుండా తన దగ్గరే ఉంటారంట. మా ఆయన బంగారమే, కానీ అమ్మాయిలాడి ఊరుకోదే. ఏం చేస్తుందో ఏమో. హా. నో, నహీ, వేండా, అలా జరగకూడదు. గంగా, గంగా, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. అవును వదినా, నువ్వు ప్రశాంతంగా ఉండు. నా మొగుణ్ణి ఆ పారు ఏం చేస్తుందోనని టెన్షన్తో నాకు నిద్ర కూడా రాదు. వదిన నిద్ర రాదని నువ్వు కూడా అన్నయ్య వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్తావా ఏంటి? హా, ఐడియా బాగుంది. ఇక్కడుండి ఏడ్చే కంటే అక్కడెళ్ళి కాపలా కాస్తా. ఒక్కదానివే వెళ్తావా? వద్దు గంగా. ఒక్కతే ఎందుకు వెళ్తుంది? సలహా ఇచ్చాడు కాబట్టి వంశీ కూడా తోడుగా వెళ్తాడు. హా, అవును. నేనా? అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వదిన కోసం ఆ మాత్రం చేయలేవా? ప్లీజ్ వంశీ, ప్లీజ్ లు. అవునరా, లక్ష్మణుడు సీతారాముల కోసం అడవులకి వెళ్ళాడు కదా. నువ్వు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళలేవా ఏంటి? వెళ్తాను. నోటి దూల తప్పుతుందా? పదోదిన వెళ్దాం. ఇంట్లో ఎవరికి చెప్పకండి. బాయ్ బాయ్. పద వంశీ, పద. చెప్పు పారు. డిన్నర్ టైం అయింది కదా, రా రుద్ర, భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు చేసి నేను రెస్ట్ తీసుకుంటా. నేను మన ఇద్దరికి ఆల్రెడీ డిన్నర్ ఆర్డర్ చేసేసాను. నా రూమ్కి కూడా తెప్పించేశాను. లైట్గా అయినా తిందు గాని రా. మళ్ళీ ఆకలితో పడుకుంటే నిద్ర పట్టదు. ప్లీజ్. ఓకే, వస్తున్నాను. థ్యాంక్ యూ. రుద్ర, ఇప్పుడు నువ్వు లోపలికొస్తావు, కానీ తిరిగి వెళ్ళలేవు. ఎందుకంటే ఈ డోర్ వన్స్ లాక్ అయితే అన్లాక్ అవ్వదు కాబట్టి. ఈ రాత్రంతా నువ్వు నాతోనే టైం స్పెండ్ చేయాలి. ఏంటి, నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నావా? నువ్వు నా కోసం ఇంత హెల్ప్ చేస్తున్నావు, నేను నీ కోసం ఏ మాత్రం చేయలేనా? పారు, స్మాల్ కరెక్షన్. నీ కోసం కాదు, అకాడమీ కోసం. యా యా, వాట్ ఎవర్. కమ్, డిన్నర్ చేద్దాం. నీతో డిన్నర్ చేసి ఎన్ని రోజులవుతుందో. నీకు గుర్తుందా రుద్ర, నువ్వు నాకు ప్రపోజ్ చేశాక మనము క్యాండిల్ లైట్ డిన్నర్ చేసాం. హౌ రొమాంటిక్ దట్ నైట్. మన ఇద్దరి కోసం ఇంత ఫుడ్ ఆర్డర్ చేసావు, వేస్ట్ అయిపోదు. నీతో కలిసి డిన్నర్ చేసి చాలా రోజులైంది కదా, అందుకే. తిను. ఓకే, ఐఎమ్ డన్.
నీకు ఇష్టమని స్వీట్ కూడా ఆర్డర్ చేశాను. ఆహా లేదు, నేను స్వీట్ తినడం మానేశాను. ఐ మీన్ డైట్. నువ్వు తినేసి పడుకో, ఓకే? ఏమైంది రుద్ర? డోర్ రావడం లేదు. అవునా? ఇది ఒకసారి గట్టిగా పుంజే. నో యూస్. అరే లాక్ పడినట్టుంది. మరిప్పుడు ఎలా? రిసెప్షన్ కాల్ చేయి, వాళ్ళు ఓపెన్ చేస్తారు. యా ఓకే, నేను చేస్తాను. యు కమ్. హలో, నేను రూమ్ నెంబర్ 102 నుంచి మాట్లాడుతున్నాను. మా డోర్ లాక్ అయిపోయిందండి. విల్ యూ ప్లీజ్ చెక్ ఇన్ అన్లాక్ ఇట్? యా థ్యాంక్ యూ. వాళ్ళు చెక్ చేస్తామన్నారు రుద్ర. యూ రిలాక్స్. రుద్ర, ఈ మత్తు మాత్రలతో నిన్ను మళ్ళీ నా ప్రేమ మత్తులో పడిస్తాను. ఆ గంగని శాశ్వతంగా దూరం చేస్తాను. యు ఆర్ కంప్లీట్లీ మైన్. రుద్ర, స్వీట్స్ ఎలాగో తినలేదు, కనీసం ఈ జ్యూస్ అయినా తీసుకో. నో థ్యాంక్స్. ప్లీజ్ రుద్ర. వదినా, అన్నయ్య వాళ్ళు ఈ హోటల్లోనే ఉన్నారని తెలిసిందిగా. డైరెక్ట్గా వెళ్ళి కలవకుండా మళ్ళీ డ్రెస్ ఎందుకు తీసుకొచ్చావు? డైరెక్ట్గా వెళ్తే ఆ పారు వేషాలు బయటపడవు. పైగా నా మీద అనుమానంతో వచ్చావా అని మీ అన్నయ్య నన్ను కోపడతారు. అందుకే ఈ గెటప్ వేసుకుని నేను సైలెంట్గా ఫాలో అవుతాను. నేను టోటల్ షుగర్ అవాయిడ్ చేశాను పారు. నో థ్యాంక్స్. అవును, వీళ్ళేంటి ఇంకా డోర్ ఓపెన్ చేయలేదు? రుద్ర, వాళ్ళు రావడానికి టైం పడుతుందేమో, వెయిట్ చేయి. ఏం మేనేజ్మెంటో ఏంటో వీళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం అండి ప్లీజ్. చెన్నకేశవా సార్ చెప్పండి సార్. రూమ్ నెంబర్ 102లో మిస్ పార్వతి మేడం రూమ్ డోర్ లాక్ అయిందంట. పార్వతి గారు అండ్ తన ఫ్రెండ్ రుద్ర గారు ఇద్దరు లోపల లాక్ అయ్యారు.